ప్రపంచ ఖ్యాతి పొందిన తెలంగాణ నేత పరిశ్రమ చిన్నబోయింది. అతిపెద్ద వస్త్ర పరిశ్రమలో ఒకటైన ఈ కార్మిక క్షేత్రం నేడు కళతప్పింది. 6,000కు పైబడిన పవర్లూమ్ కార్మికులు ఉపాధి లేక తల్లడిల్లుతున్నారు. 6 నెళ్లలో రాష్ట్రంలో 16 మంది నేతన్నలు బలవ్వగా ఒక్క సిరిసిల్లలోనే 8 మంది ఉసురు తీసుకోవడం కలచివేస్తోంది. వెరసి సిరిసేలగా వర్ధిల్లిన ఈ గడ్డ నేడు ఆకలి చావులతో అల్లాడుతోంది. శ్రీ విష్ణు సంభవం యజ్ఞవస్త్రాది సూత్ర నిర్మాణకారకం అహింసా ధర్మ నిరతం శ్రీ భావడా ఋషిం భజామ్యగం ధృతయజ్ఞ కౌస్తుభం నవరత్న మణిహార భూషితం మణికిరీట కవచ కుండలం కనకాద్రి నిలయం కాలువాసుర సంహారకం పత్ని భద్రావతి సమేతం భాస్కర ప్రియం అఖండమాన రక్ష బిరుదాంకితం. విష్ణువు యొక్క ఆలోచన విధానంతో ఈ వస్త్రోత్పత్తి భావనా మహర్షి చేశాడు. కాబట్టి ప్రజలకు ఎంత ధనమున్నా, ఎంత ఆభరణాలున్నా, ఎంత కీర్తున్నా, ఎన్ని ఆహార పదార్థాలున్నా మానాలు కాపాడుకోవడానికి, మాన రక్షణ కోసం భావనా మహర్షి వస్త్రోత్పత్తి చేసినటువంటి ఎన్నో ఉద్ధాంతాలు, చరిత్రలు ఈ యొక్క పురాణాలు, ఇతిహాసాలలోనే ఉంది. విష్ణు నాభికమలము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తే బ్రహ్మదేవుని పుత్రులలో మొట్టమొదటి వాడు భృగు మహర్షి. అంతట చరిత్ర కలిగినటువంటి, దేవతలతో అనుబంధాలను కలిగినటువంటి వంశము, ఎంత ప్రాశస్తం కలిగినటువంటి కులం మనది. పద్మశాలులు అంత గొప్ప వాళ్ళుగా విరాసిల్లుతున్నారు. కానీ నేటి తరంలో ఈ పద్మశాలి కులంలో పుట్టినటువంటి వాళ్ళు ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. చేసుకుంటాడని అనుకోలేదు. యాసిడ్ తాగి చనిపోయింది. ఇప్పుడు ఎట్లా నా బతుకు ఎట్లా అనేది కూడా నాకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఆయన చనిపోయిందని నా ఈ పిల్లలతోటి ఎట్లా బతకాలనేది నాకు అర్థమవుతలేదు. పేరు రేఖ, నా భర్త పేరు ఈగరాజు. నాకు 2 పిల్లలు. మా అమ్మాయికి నా పెళ్ళి అయింది. నాకు అప్పులు ఎక్కువ అయినాయి. పని లేక వేరే ఊరికి వెళ్ళి నా పని చేస్తాను పోయింది. 6th సెమిస్టర్ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉండే. సో అది రాసి బయటకు వస్తే నా మొబైల్లో వాట్సాప్లో అక్కడ కూడా వస్తూనే ఉన్నాయి. రావడం వల్ల చూసి నేను ఫస్ట్ గుర్తుపట్టలేదు ఎవరు అనుకున్నా. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి ఇట్లా మీ డాడీ అంటే ఆయన వెంటనే లొకేషన్కి వెదిరేకి వెళ్ళడం జరిగింది. మేము ఎవరికే బాడీని అంబులెన్స్ వేసి మన కరీంనగర్ సివిల్ హాస్పిటల్ పట్టొచ్చారు. చనిపోయిండు. ఇప్పుడు మాకంటే ఎవరు లేరు. మాకు అత్త మామ కానీ ఎవరు లేరు. ఆయనకు అన్నదమ్ములు కూడా లేడు, ఒక్కడే. ఏ రాత్రి ఆయన ఇంటికి వచ్చేవాడు, కానీ ఇప్పుడు లేడు. ఇంట్లో ఇబ్బందుల వల్లనే, అప్పుల వల్లనే ఆయన చనిపోయిండు. కరీంనగర్ హాస్పిటల్కి వచ్చింది బాడీ అని చెప్పిండు. హాస్పిటల్కి చూసి తీసుకువచ్చినాం. ఉన్న పిల్లలని నేను చూసుకోవాలంటే కూడా నాకు అవుతలేదు. అది వండి పెట్టమంటే కూడా నాకు అర్థమవుతలేదు. భర్త ఉంటేనే బతకడానికి కష్టం, అటువంటిది బతకడం చాలా కష్టంగా ఉంది. నా పిల్లలను కూడా నేను చూసుకోవడం చాలా కష్టంగా ఉంది. చనిపోయిన నా చిన్న కొడుకు సాయి కుమార్. మాకు అప్పులు బాగానే 10 సంవత్సరాలు అయిపోయాయి. పక్షవాతం వచ్చి నెలకు 10,000 దాకా మందులకు అవుతాయి. ఇక అప్పుడు అంటే మా చిన్న కొడుకు ఉన్నప్పుడు ఆడో కట్టం ఏడో కట్టం చేసిండు. ఏదో వెళ్ళింది. పని లేక ఏమీ లేక
నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. నా పెద్ద కొడుకు పోలియో ఉంది, ఆయన పని చేయలేరు చక్కగా. వాడు ఉన్నప్పుడు మంచిగా మంచిగా ఉండే అప్పుడు పనులు నడిచే చెరువు పని ఆయన ఉన్నప్పుడు చెరువు కట్టం చేసిళ్ళు, మంచిగా ఉండే. ఇక ఏమంటే పనులు బంద్ అయినాయి. పనులు బంద్ అయిన కదా మాకు ఇక పని నడిచేదే కా పని. వాడు 15 సంవత్సరాలకే ఇలా నాన్న పడిపోయాడు. పడిపోయిన కానీ వాడు పని చదువు పని చేసి పని మీద పడ్డాడు. ఇక మేము చెప్పింది వినలేదు. అమ్మ అప్పులోళ్ళు అడుగుతులే, అమ్మ అప్పులోళ్ళు అడుగుతులే అని అన్నాడు. ఆడికైనా కానీ కాకపోతే ఇంత పని చేస్తాడని మేము అనుకోలేదు. దయచేసి చెప్తాను, మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు కాదు, లేకపోతే మా గతి చుట్టగా అంతే అవుతుంది. నా పేరు కుడికాల లావణ్య. నాకు 2 పిల్లలు. నా భర్త సాంచల్ నడుపుతుండే. ఇప్పుడు ఈ సాంచల్ బంద్ పడి మాకు అప్పులు, నెలకు చిట్టీలు ఉన్నాయి, పొదుపులు ఉన్నాయి. ఇవన్నీ కట్టలేక 6 నెలల నుంచి పని లేక పెట్రోల్ బంకులో చేసిండు, బార్లో చేసి అడిగొచ్చిండు. కానీ ఆయన చదువుకోలేడు. ఒక సాంచల్ తప్ప ఆయనకు వేరే పనులే రాదు. ఈ బంద్ పడ్డ నుంచి ఇక మొత్తం ఎట్లా 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 అని యాసిడ్ తాగి చనిపోయిండు. నేను ఇప్పుడు ఆయన చనిపోయిండని చేయన్న ఈ పిల్లలతోటి ఎట్లా బతకాలనేది నాకు అర్థమవుతలేదు. ఎవరిని అడగాలనేది కూడా ఇప్పుడు చూస్తే సిరిసిల్ల మొత్తం బంధు. ఆయన ఉన్నప్పుడు అన్న ఏదో చేసుకొని కడతామని అప్పు పుట్టింది. ఇప్పుడు ఎట్లా తినడానికి కూడా మా పరిస్థితి ఘోరంగా ఉండదు. ఇదంతా సాంచల్ బంధుండుతో ఇట్లా అయిపోయింది. ఆయన ఎంత మంచిగా సాంచల్ నడుపు అంటే ప్రతిరోజు పోవు పనికి. అది బంధు పడితేనే ఇదంతా ఇట్లా అయిందని అప్పుల బాధకు వేయండి. కానీ అప్పుల వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. చనిపోయినా కానీ మళ్ళీ వాళ్ళు కట్టవా, ఆయన చచ్చిపోతే నీకేంది, పొదుపులు నీ పేరు మీద ఉన్నాయి. నాకు ఆరోగ్యం బాగాలేదు. ఇంట్లో వెళ్ళకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఆరోగ్యం చూసుకుంటాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. నేను తెల్లారి నేను వస్తా, రేపు పొద్దున లేచి వస్తా, వచ్చినాక ఇద్దరం వద్దాము అని చెప్పిండు. చెప్పి రాత్రి దాకా ఫోన్లలో మాట్లాడిండు నాతోని, మా చిన్న బిడ్డతోని, పెద్ద బిడ్డతోని, అల్లులతోని, అందరితోని ఫోన్లలో మాట్లాడిండు. రేపు వస్తాడు అని అనుకున్నాం మేము పొద్దున ఇంకా లేచిండా లేవలేదా అని మేము పొద్దున ఫోన్ చేసేసరికి ఫోన్లో ఆడతలేడు. వాళ్ళని పంపించి మా మామ ఫోన్ చేస్తలేడని మా అల్లుడు పంపించిండట. పంపిస్తే ఇంటికి వచ్చేసరికి ఇట్లా సూసైడ్ చేసుకొని ఉన్నాడు, వేసుకున్నాడు. ఏంది సార్ ఇది, ఏ కష్టమైనా పడుకుంటా ఇద్దరం బతుకుదాము. ఇది ఒక అమ్మాయికి అయింది, ఇంకొక అమ్మాయి చేసి ఏ కష్టమైనా చేసుకొని బతుకుదాం, కానీ ఇట్లా చేస్తాడని అనుకోలేదు. 2014 ముందు కూడా మాకు సాంచలు ఉన్నాయి. కాకపోతే అప్పుడు ఏంటంటే సిరిసిల్లలో పాలిస్టర్ వ్యవస్థ ఉంటుండే, ఖాళీ వైట్ బట్ట నడుస్తుండే. ఆ పని ఇయర్లో ఖాళీ 7-8 మంత్స్ నడుస్తుండే. 2 నెలలు కాగానే ఏంటంటే మళ్ళీ ఆకలి సాగులు, చనిపోవడం లాంటి, పని లేక ఉపాధి లేక చనిపోవడం లాంటి ఇలాంటివి జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో నడిపింది ఖాళీ పాలిస్టర్, దానికి గవర్నమెంట్కి సంబంధం లేదు. అది ఒక ప్రైవేట్ రంగ వ్యవస్థ, ప్రైవేట్ సంస్థ. సేట్లు ఉంటారు, మేము ఆసాంలో కార్మికులు ఉంటారు, ఆసాంలో ఉంటారు, కార్మికులు ఉంటారు, పైపనులు ఉంటారు. అట్లా ఆ వ్యవస్థ సిరిసిల్లలో దాదాపు 40 ఏళ్ళ నుంచి అదే వ్యవస్థ. 2015-2016 అనుకుంటా ఈ అప్పటికొకసారి 4-5 చనిపోయిన తర్వాత అసలు ఈ చావు లాభాలనే ఉద్దేశంలో ఏదో సంథింగ్ మేళ అనుకుంటా. అప్పుడు కొత్త బతుకమ్మ అని కూడా మాకు తెలియదు. ఒక గవర్నమెంట్ నుంచి ఏమవుతుంది ఇంకా దాని కార్మికుల దాకా అక్కడ దాకా రాదు. ఎప్పుడైతే ఈ బతుకమ్మ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చిందో చేతి నిండా పని దొరికింది. ఒక వర్కర్ అనేటోడికి చేతి నిండా పని. ఒక 6 నెలలు బతుకమ్మ అయిపోయిన తర్వాత 2 నెలల తర్వాత క్రిస్మస్ ఉంటుంది. మాకు అప్పుడు క్రిస్మస్ సంబంధించిన ప్లేన్ పట్టిస్తారు. అది ఒక 2 నెలలు నడుపుతాం. ఆ తర్వాత పీసీ 1 నెల నడుస్తుంది. ఇవి అయిపోయిన తర్వాత మాకు ఈ గ్యాప్లో తమిళనాడు ఆర్డర్ ఉంటుందండి. ఇక్కడ ప్రైవేట్, అది ప్రైవేట్, ఈ గవర్నమెంట్ సంబంధం. తమిళనాడు చీరలు కూడా మనమే తయారు చేసి ఇస్తాం. ఈ మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్ గ్యాప్లో పాలిస్టర్ నడుస్తుంటుంది. 2017, 2018, 2019 ఈ టైంలో వచ్చిన బతుకమ్మ ఆర్డర్ ఏదైతుందో కార్మికులు
ఈ అప్పులు ఉన్నాయి చూసిన, ఈ అప్పులు కట్టుకొని మిగతా వాళ్ళ దగ్గర మిగులు బడ్జెట్లు ఎక్కువ ఉంటుండే. అంటే అప్పుడు ఆ వీక్లీ వచ్చేసరికి ఒక వారంలో ఒక వర్కర్ పనిచేస్తే 5 నుంచి 6,000, తక్కువ 4, 5, 6 ఇంత. మీరు చూడండి 2014 బతుకమ్మ రాకముందుకు ఆకలి సావులు ఉన్నాయి, 2014 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆకలి సావులు వచ్చాయి. ఇంటి పెద్దను కోల్పోయిన ఎన్నో నేత కుటుంబాల దీనగాథ ఇది. చితికిన వారి బతుకుల్లో వెలుగులు నిండే దారేది. నైపుణ్యాలకు కొదువలేని మన నేతన్నల గోస తీరేదెన్నడు. చిత్రమైన నేతన్నల బతుకు చిత్రం మారేదెప్పుడు.